అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మాకిష్టమైన చిరంజీవి గారు, ఎందుకంటే డాన్సర్స్కి ఒక కొరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్స్ కానీ చిరంజీవి గారు అని అంటేనే ఒక వైబ్ వస్తుంది. అంటే ఆయన్ని చూసి మేమంతా కొరియోగ్రాఫర్స్ అయ్యి ఎదిగి ఈరోజు ఇంత స్టేజ్లో ఉన్నాము. సో అలాంటిది సార్కి పద్మభూషణ్ రావటం అనేది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ అందరికీ తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చూడంగానే చాలా రోజులు ఆయన చూసి మళ్ళీ ఆయనతో సాంగ్స్ చేయాలని ఒక ఉత్సాహం వచ్చింది ఆయన చూడంగానే. సో ఆయన ముందు డ్యాన్స్ చేయాలనిపించింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనకి ఇలా సెకండ్ దేశంలో సెకండ్ ప్లేస్ అవార్డు అది. సో అంత స్థానం ఆయనకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మై ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ సోహెల్. సో ఈరోజు రెడీయా? ఓకే. హాయ్ అండి, నేను మీ సోహెల్. సో ఈరోజు నేను చిరంజీవి సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. పద్మవిభూషణ్ అవార్డ్ సార్కి రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే చాలామంది యూత్ని ప్రోత్సహించడం కానివ్వండి, లేదంటే చాలామంది ప్రజలకి హెల్ప్ చేయడం కానివ్వండి, ఇవన్నీ గుర్తించి ఈరోజు పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు ఇండస్ట్రీకి అండ్ భారతదేశానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఇది. సో కీప్ ఇన్స్పైరింగ్ లైక్ దిస్ చిరంజీవి సార్, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ సో హ్యాపీ ఫర్ యూ. ఈరోజు మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈరోజు మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు యూత్కి చాలామందికి ఇన్స్పిరేషన్, అలాంటి యాక్టర్స్కి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ డాక్టరేట్, పద్మభూషణ్, ఇప్పుడు పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇంత మంచి అవార్డ్స్ వచ్చాయంటే దానికి కారణం అతని కష్టం, అతను ప్రేమ, అతను చూపించే మంచితనం, అతను చేసే సేవలు, వీటన్నింటి నుంచి వచ్చింది అవార్డు. సో అలాంటి వ్యక్తికి అవార్డు రావడం చాలా అతనికి కాదు, మా తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు అంతా చాలా గర్వకారణంగా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా మంచి మంచి అవార్డ్స్ మీకు రావాలని దానికోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హాయ్ అండి. చిరంజీవి గారికి దేశంలోనే రెండవ అత్యున్నత అవార్డు అయినటువంటి పద్మవిభూషణ్ అవార్డు రావటం నిజంగా మా అందరికీ చాలా 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 హ్యాపీ ఇచ్చిన విషయం అనమాట. మాకే కాదు, ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవంలా అనిపించింది. చిరంజీవి గారిని రోజు సెట్లో కలవడం వేరు, ఇలాంటి రోజు ఇక్కడికి వచ్చి కలవడం వేరు. మా అందరికీ నిజంగా చాలా హ్యాపీ. వన్స్ అగైన్ చిరంజీవి గారికి కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావటం, ఆ సమయంలో మేము కూడా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మా పూర్వజన్మ సుకృతంలాగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. భారతరత్న తర్వాత ఉండే అతి గొప్ప పురస్కారం ఇది. మా గురువు అన్నయ్య గారు, మా చిరంజీవి గారికి రావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. సో మా అందరికి వచ్చినంత హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు అందించిన సేవా కార్యక్రమాలు నిజంగా సార్, మీరున్న ఇండస్ట్రీలో మేము కూడా ఒక భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. లవ్ యూ సార్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వ విశిష్టమైన పురస్కారం పద్మవిభూషణ్ రావటం ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సేవాతత్వానికి ఒక తార్కాణం. ఆయన సినీ రంగంలో ప్రవేశించిన రోజు నుంచి ప్రజలు ఆయన ఆదరిస్తున్న ఈ 4 దశాబ్దాల్లోనూ ఆయన ప్రజాసేవని ఎప్పుడూ కూడా మరవలేదు. అలాగే ఆయన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లతో సొసైటీకి ఉపయోగపడేట్టుగా ప్రజలు ఎలా బిహేవ్ చేయాలి, యువతను ఎలా స్ఫూర్తిదాయకంగా మలచాలనే దాని మీద చాలా చాలా నిశితమైన జాగ్రత్తలను తీసుకుంటారు.
ఆయనతో కథా చర్చలో పాల్గొనేటప్పుడు కానీ ఆయనతో నార్మల్గా మనం కలిసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశం తన వల్ల సొసైటీలో ఒక మంచితనం రిఫ్లెక్ట్ అవ్వాలని, ఒక శ్రేయస్సు జరగాలని ఆశపడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పద్మ పురస్కారం అలాంటి వ్యక్తికి పద్మ పురస్కారం దక్కటం ఆయన క్యారెక్టర్కి ఒక గొప్ప నిదర్శనం. అండ్ చిరంజీవి గారు పద్మవిభూషణ్తో పాటు మరి ఎన్నో ఇతరతర కళా పురస్కారాలని అలాగే అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందే ఎన్నో పురస్కారాలకి అర్హుడు. అవి ఆయన వరిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి చిరంజీవి గారికి శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ టు చిరంజీవి గారండి. 2006లో పద్మభూషణ్ వచ్చి మళ్ళా 2024లో పద్మవిభూషణ్ వచ్చింది. 2006లో పద్మభూషణ్ వచ్చినప్పుడు మా ఇండస్ట్రీ అంతా పండగలాగా పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం. అలాగే మళ్ళీ ఇప్పుడు పద్మవిభూషణ్కి వచ్చింది ఆయనకి. మేమందరం వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వీడ్ లైక్ టు డూ ద సేమ్ థింగ్. ఆయనకి మళ్ళీ పెద్ద ఇది చేసి ఇండస్ట్రీలో ఇవాళ పెద్ద దిగ్గా ఉన్న చిరంజీవి గారికి ఈ సత్కారం రావటం మా అందరికీ సంతోషం కలిగించింది. థ్యాంక్ యూ. చిరంజీవి గారు చాలా దగ్గర స్నేహితులు, దాదాపు 25 ఏళ్ళగా పరిచయం. వారు అంత ఎత్తుకు ఎదిగినా కానీ చాలా డౌన్ టు ఎర్త్గా స్నేహానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి వ్యక్తికి మహోన్నతమైన వ్యక్తి నిజంగా మాట్లాడాలంటే. అటువంటి వ్యక్తికి ఇవాళ మన భారత ప్రభుత్వం సెకండ్ హైయెస్ట్ అవార్డ్ పద్మవిభూషణ్ ఇవ్వడం అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఆయన సరే యాక్టింగ్లో అసలు నేను గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎదిగిన శిఖరాలు అసలు ఇంకెవరో ఇంత దగ్గర కూడా లేరు. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయనకి సోషల్ కాన్షియస్నెస్ తోటి ఈ బ్లడ్ డొనేషన్ అండ్ ఐ డొనేషన్ దాంతో దాదాపు 20 ఏళ్ళుగా సంఘ సేవలో చాలా పాలు పంచుకుంటున్నారు. మేము మా హాస్పిటల్ మా పేషెంట్స్ అందరూ కూడా ఆ యొక్క సోషల్ సర్వీస్ బెనిఫిషరీస్. ఎందుకంటే మేము చాలామందికి హార్ట్ ఆపరేషన్లు అవి చేసినప్పుడు, చిన్నపిల్లలకి ఎవరు లేని వాళ్ళకి చేసినప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో బెనిఫిట్ పొందుతున్నాము. ఆ భగవంతుడు చిరంజీవి గారికి ఆయురారోగ్యాలు నిండు నూరేళ్ళు ఇవ్వాలని, ఎంతో ఉత్సాహంగా ఇంకా ఎన్నో కొన్ని డెకేడ్స్ పనిచేయాలని ప్రార్థిస్తున్నాను. వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు చిరంజీవి గారు. కంగ్రాచులేషన్స్ టు చిరంజీవి గారండి. 2006లో పద్మభూషణ్ వచ్చి మళ్ళా 2024లో పద్మవిభూషణ్ వచ్చింది. 2006లో పద్మభూషణ్ వచ్చినప్పుడు మా ఇండస్ట్రీ అంతా పండగలాగా పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం. అలాగే మళ్ళీ ఇప్పుడు పద్మవిభూషణ్కి వచ్చింది ఆయనకి. మేమందరం వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వీడ్ లైక్ టు డూ ద సేమ్ థింగ్. ఆయనకి మళ్ళీ పెద్ద ఇది చేసి ఇండస్ట్రీలో ఇవాళ పెద్ద దిగ్గా ఉన్న చిరంజీవి గారికి ఈ సత్కారం రావటం మా అందరికీ సంతోషం కలిగించింది. థ్యాంక్ యూ.